హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితా వంటిల్లు. లలితా వంటిల్లులో ఇవాల్టి రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ గవ్వలు. ఈ గవ్వలను బెల్లంతో చేసుకోవచ్చు, పంచదారతో కూడా చేసుకోవచ్చు. నేను ఈ రెండు మిక్స్ చేసి చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ గవ్వలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 1 కప్పు బొంబాయి రవ్వ వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని దింపి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 5 కప్పులు అంటే సుమారుగా 1/2 కేజీ మైదా పిండి వేసి ఈ రెండింటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల డాల్డా వేసి మరగనివ్వాలి. ఈ డాల్డాకి బదులుగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ తీసుకోవచ్చు. ఈ డాల్డాని బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ మిశ్రమాన్ని చపాతీ ముద్ద కన్సిస్టెన్సీలో బాగా కలుపుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి దీని మీద మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. గవ్వలు చేసుకోవడానికి ఇలాంటి చెక్క మార్కెట్లో దొరుకుతుంది. ఈ చెక్కను తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ పిండి ముద్దలో నుంచి చిన్న బాల్స్ని తీసి గవ్వలుగా తయారు చేసుకోవాలి. ఈ పిండి ముద్దను తీసుకొని బొటన వేలుతో చెక్కపై ఇలా ప్రెస్ చేసుకుంటే గవ్వ షేప్ వస్తుంది. ఇలా పిండి అంతటిని గవ్వలుగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గవ్వలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం తయారు చేసుకుందాం. ఒక గిన్నెలో 2 కప్పుల పంచదార, 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చే వరకు మరిగిన తర్వాత దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసి దీనిని మరగనివ్వాలి. ఈ పాకం ఇలా 2 వేళ్లతో చెక్ చేసినప్పుడు తీగలాగా వచ్చే వరకు ఈ పాకాన్ని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలను వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా ఆపకుండా మిక్స్ చేస్తూ ఉండగానే పాకం అంతా ఆరిపోయి గవ్వలు రెడీ అయిపోతాయి. మీరు కూడా ఈ స్వీట్ గవ్వలను తయారు చేసి మీ పిల్లలకు పెట్టి చూడండి, మళ్ళీ అడుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.